Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం పవర్ బీట్స్ ప్రో 2 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ డివైస్ వచ్చేసి బీట్స్ వాళ్ళది. బీట్స్ కంపెనీ వచ్చేసి ఓన్ బై యాపిల్. సో ఇది apple.in లో ఉంటుంది పర్చేస్ చేయడానికి. బట్ ప్రైస్ వచ్చేసి 30,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో 30,000 రూపాయలకి ఈ డివైస్ వర్తా కదా, ఈ డివైస్ ఏం ఫీచర్స్ తో రాబోతుంది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే డివైస్ ని అన్బాక్స్ చేద్దాము. యాపిల్ వాళ్ళ నుంచి వస్తున్న ఇది బీట్స్ లోగో ఉంది కాబట్టి క్వాలిటీ చూడొచ్చు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. యాపిల్ అంత ప్రీమియం క్వాలిటీ అయితే దీంట్లో ఉండదు. బాక్స్ ఓపెన్ చేద్దాము. పవర్ బీట్స్ ప్రో 2 చూడొచ్చు. 30% స్మాలర్ కేస్ తో వస్తుంది అనమాట ఈ డివైస్ వచ్చేసి. సో బాక్స్ లో ఇంకేమి ఇచ్చారో చూద్దాము. పవర్ బీట్స్ ప్రో 2 అని చెప్పి యూజర్ గైడ్ అయితే ఇస్తున్నారు. అండ్ యాపిల్ కేర్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో బీట్స్ లోగో స్టిక్కర్. ఈ మధ్యన యాపిల్ డివైసెస్ పర్చేస్ చేస్తే యాపిల్ స్టిక్కర్స్ ఇవ్వట్లేదు, బట్ బీట్ స్టిక్కర్ అయితే ఇంకా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సేఫ్టీ అండ్ హ్యాండ్లింగ్ షీట్ అనమాట. అంతేకాకుండా మనకు బాటమ్ లో చూసుకుంటే సిలికాన్ టిప్స్ ఉంటాయి. సో ఇయర్ నుంచి ఎక్స్ట్రా స్మాల్, లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ మొత్తం 5 టిప్స్ అయితే ఇస్తున్నారు. 4 ఏమో బాక్స్ లో ఉంటాయి. మీడియం సైజ్ టిప్స్ వచ్చేసి డైరెక్ట్ గా బడ్స్ కే ఉంటాయి అనమాట. సో ఇదంతా క్లీన్ చేసి ఒకసారి బడ్స్ గురించి చూద్దాము. కేస్ చూడొచ్చు, కలర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ పైన బీట్స్ లోగో ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఓపెనింగ్ లిడ్ అండ్ కింద లైట్ ఇండికేటర్. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి USB-C పోర్ట్ కి అయితే అప్గ్రేడ్ చేశారు. పవర్ బీట్స్ ప్రో వచ్చేసి మనకి లైట్నింగ్ పోర్ట్ తో వస్తుంది. సో మొత్తం అప్గ్రేడ్ అనమాట. ప్లాస్టిక్ మెటీరియల్ తో బిల్డ్ చేసిన మనకి USB-C పోర్ట్ కి అయితే అప్గ్రేడ్ చేశారు. అండ్ ఆల్సో వైర్లెస్ ఛార్జింగ్ అయితే వస్తుంది. వెయిట్ ఆఫ్ ద కేస్ వచ్చేసి విత్ బడ్స్ మనకి అరౌండ్ 77 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. మిగతా డైమెన్షన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి బడ్స్ ఓపెన్ చేద్దాము. సో లోపల చూడొచ్చు న్యూ పవర్ బీట్స్ ప్రో 2 అయితే మనకి లోపల కనిపిస్తున్నాయి. అండ్ బాక్స్ లో చూసుకుంటే మనకి ఇక్కడ ఒక పేరింగ్ బటన్ ఉంటుంది. ఈ బడ్స్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ రెండింటికి పనిచేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి. లేటర్ వీడియోలో చూపిస్తాను. ఈచ్ బడ్ వెయిట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఆల్ 8.7 గ్రామ్స్ ఉంటుంది. కాకపోతే IPX4 రేటింగ్ అయితే ఉంటుంది. ఈ బడ్స్ పెట్టుకొని వర్కౌట్స్ కానీ రన్నింగ్ కానీ చేయొచ్చు. ప్రీవియస్ బీట్స్ ప్రోతో కంపేర్ చేసుకుంటే ఇవి 20% లైట్ గా ఉంటాయి. చాలా స్లిమ్ గా కూడా కనిపిస్తుంది. 50% స్మాలర్. సో మీ చెవుల్లో కంఫర్టబుల్ గా ఫిట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ బిల్డ్ అయినా సరే ఇయర్ వెనకాల వెళ్లే వింగ్ వచ్చేసి మనకి నికోల్ టైటానియం అలాయ్తో బిల్డ్ చేశారు. సో మోర్ ఫ్లెక్సిబుల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్ట్రైట్ గా కూడా వెళ్తుంది. అట్ ద సేమ్ టైం మనకి బెండ్ అవుతుంది అనమాట. నావైతే చాలా షార్ట్ ఇయర్స్. నా ఇయర్స్ లో అయితే ఇవి చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. ఈ బడ్స్ వచ్చేసి మనకి యాక్టివిటీ ఎక్కువ చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో స్టేబుల్ గా మనకి ఇయర్స్ లో కంఫర్టబుల్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ కొత్తగా వచ్చిన 2 న్యూ ఫీచర్స్ వచ్చేసి మనం ఇక్కడ ఈవెంట్స్ చూడొచ్చు. ఈ వెంటింగ్ కెనాల్స్ ద్వారా మీ ఇయర్ లో ఉన్న మాయిశ్చర్ ని బయటికి తీసేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇయర్ టాప్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్ ఫిజికల్ బటన్ ఉంటుంది అనమాట. బోత్ ఇయర్ బడ్స్ కి మనకి ఫిజికల్ వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో బోత్ ఇయర్ బడ్స్ కి మనకి కొత్తగా హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా తీసుకొచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అల్ట్రాసానిక్ సెన్సార్ ఉంటుంది బోత్ ఇయర్ బడ్స్ కి. ఈ అల్ట్రాసానిక్ సెన్సార్ యూజ్ చేసుకుని మీ హార్ట్ బీట్ ని కూడా ట్రాక్ చేస్తుంది. యాపిల్ వాచ్ కానీ చెస్ట్ కి పెట్టుకునే హార్ట్ రేట్ మానిటరింగ్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ బడ్స్ ఉంటే చాలు. ఇది ఎలా పనిచేస్తుందని లేటర్ ఆన్ వీడియోలో చూపిస్తాను. మనం కేస్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా ఐఫోన్స్ కి అయితే కనెక్ట్ అయిపోతుంది. బడ్స్ కి అయితే మనకి ఇయర్ డిటెక్షన్ సెన్సార్ కూడా ఉంది. ఇయర్స్ లో నుంచి బడ్స్ తీస్తే ఆటోమేటిక్ గా మ్యూజిక్ పాస్ అవుతుంది. ఇయర్స్ లో పెట్టుకోగానే ఆటోమేటిక్ గా మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. మిగతా సెట్టింగ్స్ చూడాలనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఐఫోన్ లో అయితే మనకి సపరేట్ యాప్ అయితే ఉండదు. పవర్ బీట్స్ ప్రో అని చెప్పి చూపిస్తుంది. కింద నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్, ట్రాన్స్పరెన్సీ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మొత్తం 2 ఆప్షన్స్ ఉంటాయి. దాని కిందకి వెళ్తే మనకి ఈ B అనే బటన్ ఉంది కదా, ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకి 2 ఫంక్షనాలిటీస్ ఉంటాయి. నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ సిరి 2 ఉంటాయి అనమాట. అండ్ కిందకి వెళ్తే కాల్ ఆన్సర్ చేయాలన్నా మీరు B బటన్ 1 టైం ప్రెస్ చేస్తే కాల్ ఆన్సర్ చేయొచ్చు. డబుల్ టైం ప్రెస్ చేస్తే కాల్ ని ఎండ్ చేయొచ్చు. దాని కింద చూస్తే మనకి హార్ట్ రేట్ సెన్సార్ టర్న్ ఆన్ చేసుకోమని చెప్తున్నారు. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు సెక్యూర్ ఫిట్ ఉండాలి, మానిటర్ యువర్ హార్ట్ రేట్. థ్రెడ్మిల్ మీద రన్నింగ్ చేస్తున్నారు అనుకోండి, దానికి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటే ఆ బ్లూటూత్ కనెక్టివిటీకి ఈ బడ్స్ అనేవి సింక్ అవుతాయి. సో దట్ మీ హార్ట్ రేట్ మానిటరింగ్ అనేది మీ జిమ్ ఎక్విప్మెంటే చూపిస్తుంది. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఎయిర్పాడ్స్ లో ఉండే చిప్ సెట్ నే మనకి బడ్స్ ప్రో 2 లో కూడా యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల మనకి స్పేషల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. సో మనకి స్పేషల్ ఆడియో గురించి తెలిసిందే కదా, 360 డిగ్రీస్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. సో దీనికి ఫైండ్ మై సపోర్ట్ అయితే ఉంది కానీ ప్రిసిషన్ ఫైండింగ్ ఫీచర్ అయితే లేదు. అట్ ద సేమ్ టైం మనకి బడ్స్ చుట్టూ స్పీకర్ కూడా లేదు. సో
ఓన్లీ మీకు ఇయర్ బడ్స్ మాత్రమే ఫైండ్ మై లో సౌండ్ చేయగలరు. కేస్ కి అయితే ఎటువంటి స్పీకర్ లేదు కాబట్టి మనం కేస్ ని అయితే ఫైండ్ మై లో యాడ్ చేయలేం. ఇది 30,000 రూపీస్ తో వస్తున్నా మనకి కొన్ని కీ యాపిల్ ఫీచర్స్ అయితే మిస్ అవుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రెసిషన్ ఫైండింగ్ ఫీచర్ లేదు. సో U1 చిప్ అయితే ఇవ్వలేదన్నమాట. యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో 2 లో U1 చిప్ ఉంటుంది. దీనివల్ల ప్రెసిషన్ ఫైండింగ్ ఫీచర్ ఉంటుంది. మీ ఎయిర్ పాడ్స్ ఎక్కడ పడేసుకున్నారనేది డైరెక్షన్ తో సహా చూపిస్తుంది. సో ఆ ఫీచర్ అయితే దీంట్లో లేదు. అండ్ ఆల్సో మనకి కొత్తగా ఒక న్యూ ఫీచర్ ని యాడ్ చేశారు ఎయిర్ పాడ్స్ ప్రో 2 మోడల్స్ కి. అది వచ్చేసి హియరింగ్ ఎయిడ్ ఫీచర్. ఆ ఫీచర్ కూడా మనకి బీట్స్ లో అయితే రాదు. కాన్వర్సేషన్ అవేర్నెస్ ఫీచర్ కూడా ఉండదు. అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉండదు. మీ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని బట్టి ఆటోమేటిక్ గా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది లెవెల్ సెట్ అవుతుంది. ఆ ఫీచర్ కూడా మనకి దీంట్లో అయితే లేదు. బట్ ఎయిర్ పాడ్స్ ప్రో 2 లో లేని ఫీచర్ ఏంటి అంటే ఈ పవర్ బీట్స్ ప్రో 2 ని ఆండ్రాయిడ్ ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వెరీ ఈజీ. అన్ని ఫీచర్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని పనిచేస్తాయి. సో ఇక్కడ పేరింగ్ బటన్ ఉంటుంది కదా, ప్రెస్ అండ్ హోల్డ్ చేయాలి. బ్లూటూత్ లోకి వెళ్ళి చూస్తే పవర్ బీట్స్ ప్రో అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ ఆన్ పేర్. దీంట్లో మనకి అన్ని ఫీచర్స్ పనిచేయాలంటే ఆండ్రాయిడ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి, బీట్స్ యాప్. టాప్ లో చూసుకుంటే మనకి బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. అప్డేట్ ఉంటే ఇక్కడ టాప్ లోనే అప్డేట్ చూపిస్తుంది అనమాట. కిందకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్. అండ్ మీరు ఈ బీట్స్ యాప్ లో చూస్తే దీంట్లో మనకి కస్టమైజ్డ్ ఈక్యూ సెట్టింగ్ అయితే లేదు, అడాప్టివ్ ఈక్యూ సెట్టింగ్ అయితే ఉంటుంది. కస్టమైజబుల్ ఈక్యూ సెట్టింగ్స్ అయితే మీకు ఆండ్రాయిడ్ లో కానీ ఐఫోన్ లో కానీ రెండిట్లోనూ లేవు. హార్ట్ రేట్ అనేది మనం చాలా డిఫరెంట్ వేస్ లో ట్రాక్ చేసుకోవచ్చు. మీరు ఐఫోన్ యూజ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా అదే హార్ట్ రేట్ మానిటరింగ్ అనేది ఇయర్ బడ్స్ పెట్టుకున్న తర్వాత నుంచి ట్రాక్ అవుతూ ఉంటుంది. మీరు డైరెక్ట్ గా హెల్త్ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ బ్రౌజర్ లోకి వెళ్ళి ఇక్కడ హార్ట్ అని చెప్పి చూపిస్తుంది. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే మీకు హార్ట్ రేట్ అని చూపిస్తుంది. ఇక్కడ టైం వచ్చేసి 4:30కి 91 BPM అని చెప్పి చూపిస్తుంది. దీనికి స్పెషల్ యాప్స్ అంటూ ఏమీ లేవన్నమాట. డైరెక్ట్ గా మీరు యాపిల్ వాచ్ కనుక పెట్టుకోకపోతే డైరెక్ట్ గా ఇయర్ బడ్స్ నుంచే మీకు హార్ట్ రేట్ మానిటరింగ్ అనేది మీ ఫోన్ లోకి వచ్చేస్తుంది. ఒకవేళ యాపిల్ వాచ్ యూజ్ చేస్తుంటే ఓన్లీ యాపిల్ వాచ్ రీడింగ్ మాత్రమే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇయర్ బడ్స్ నుంచి రీడింగ్ తీసుకోదు. యాపిల్ వాచ్ లేనప్పుడే మనకి ఇయర్ బడ్స్ నుంచి హార్ట్ రేట్ మానిటరింగ్ అనేది ట్రాక్ చేస్తుంది. అండ్ ఆల్సో మీరు ఒకవేళ నైకీ యాప్ కానీ ఎనీ థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేస్తున్నా మీకు హార్ట్ రేట్ మానిటరింగ్ అనేది వర్కౌట్ చేసేటప్పుడే చూపిస్తుంది. సో ఇప్పుడే ఒక చిన్న వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు 90 BPM 93 BPM అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. అదే మీరు ఆండ్రాయిడ్ లో హార్ట్ రేట్ మానిటర్ ట్రాక్ చేయాలి అనుకుంటే బీట్స్ యాప్ లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ హార్ట్ రేట్ అని చూపిస్తుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఎనీ ఫిట్నెస్ యాప్ ఇన్ ఆండ్రాయిడ్ ఫోన్ యూ కెన్ ట్రాక్ హార్ట్ రేట్ మానిటరింగ్, బట్ అది వర్కౌట్ చేసేటప్పుడు మాత్రమే ట్రాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నైకీ యాప్ ఓపెన్ చేస్తున్నాను. వర్కౌట్ టర్న్ ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పాస్ చేసినప్పుడు చూడొచ్చు BPM అని చెప్పి చూపిస్తుంది. 86, 85, 87 చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఒక చిన్న వాక్ చేసి వచ్చాను. యాక్టివిటీలోకి వెళ్ళి రూట్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు పేస్, ఎలివేషన్, BPM. ఇక్కడ మనకి BPM చూపిస్తుంది. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు BPM ఎంత ఉంది, మధ్యలో BPM ఎంత ఉంది, 5 సెకండ్స్ కి ఒకసారి మన BPM అనేది ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. లాంగ్ ద వే మీకు BPM ఎంత ఉందో ఈ యాప్ లో ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ థర్డ్ పార్టీ యాప్ కి ఇది ఆటోమేటిక్ గా కనెక్ట్ అవ్వదు, మాన్యువల్ గా కనెక్ట్ చేయాలి. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి రన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ కింద చూడొచ్చు డిస్ప్లే హార్ట్ రేట్ అని ఉంటుంది. దీంట్లో సో ఇక్కడ చూడొచ్చు మనకి బీట్స్ ప్రో 2 అని చెప్పి చూపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా ఇది మనకి యాప్ కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం హార్ట్ రేట్ మానిటరింగ్ ని ట్రాక్ చేసుకోవచ్చు. ఈ యాప్ కే కాదు ఆండ్రాయిడ్ లో ఏ ఫిట్నెస్ యాప్ కైనా ఇది కనెక్ట్ అవుతుంది. దాని ద్వారా మనం ట్రాక్ చేయాలన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ది సౌండ్ క్వాలిటీ. మనం ఏ బడ్స్ పర్చేస్ చేసినా సౌండ్ క్వాలిటీ కోసమే పర్చేస్ చేస్తాం కదా. ఈ బడ్స్ లో వన్ ఆఫ్ ద గుడ్ చిప్ సెట్ అయితే ఇస్తున్నారు. మనకి H2 చిప్ సెట్ అయితే ఈ బడ్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సేమ్ చిప్ సెట్ మనకి ఎయిర్ పాడ్స్ ప్రో 2 లో కూడా ఉంటుంది. గుడ్ సౌండ్ క్వాలిటీ అయితే మనకి ఈ బడ్స్ ద్వారా వస్తుంది. జనరల్ గా నేను ఎయిర్ పాడ్స్ ప్రో 2 యూజ్ చేస్తాను. దీంట్లో మనకి సౌండ్ క్వాలిటీ వచ్చేసి బ్యాలెన్స్డ్ సౌండ్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ అమేజింగ్ గా ఉంటుంది, బట్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అనమాట. బట్ బీట్స్ ప్రో 2 లోకి వచ్చేసరికి మనకి బేస్ ఎక్కువ వినిపిస్తుంది. ఈవెన్ దో మనకి దీంట్లో అడాప్టివ్ ఈక్యూ ఉన్న ఎక్కువ బేస్ వినిపిస్తుంది అనమాట. అండ్ లౌడ్ సౌండ్ హైస్ అయితే కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ ఈస్ అమేజింగ్, బట్ నాట్ బెటర్ దెన్ ఎయిర్ పాడ్స్ ప్రో 2. 30,000 రూపీస్ పే చేస్తున్నప్పుడు ఎయిర్ పాడ్స్ ప్రో 2 కన్నా బెటర్ గా ఉండాలి, లేదా ఎయిర్ పాడ్స్ ప్రో లాగా ఉండాలి. ఇది కొంచెం ఎయిర్ పాడ్స్ ప్రో 2 కన్నా కొంచెం లోయర్ లెవెల్లో ఉంటుంది సౌండ్, బట్ వెరీ గుడ్ బేస్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నాయిస్ క్యాన్సిలేషన్ ANC గురించి మాట్లాడుకోవాలి. పవర్ బీట్స్ ప్రో లో మనకి ఫస్ట్ టైం ఏఎన్సీని అయితే యాడ్ చేశారు. ఏఎన్సీ ఎలా ఉందంటే మీకు గుడ్ ఫిట్ ఉందనుకోండి, ఏఎన్సీ చాలా బాగుంది. వైట్ నాయిస్ మొత్తం రెడ్యూస్ చేస్తుంది, బట్ అక్కడక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి.
లైక్ ఐ సెడ్ వీఆర్ పేయింగ్ 30,000 రూపీస్. దీంతో ఒక స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేయొచ్చు. అంత మనీ పెడుతున్నప్పుడు ఫిట్ అండ్ కంఫర్టబిలిటీతో పాటు ANC కూడా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఉండాలి. వైట్ నాయిస్ అయితే బాగానే రెడ్యూస్ చేస్తుంది. లైక్ బస్ నాయిస్ కానీ, కార్ నాయిస్ కానీ, ప్లేన్ నాయిస్ కానీ బాగానే రెడ్యూస్ చేస్తుంది. బట్ చిన్న వెంటింగ్ సౌండ్స్ కానీ, చిన్న సౌండ్స్ అయితే మనకి వినిపిస్తూ ఉంటాయి. సడన్ గా ఏదన్నా కింద పడినా టక్ అని సౌండ్ రావడం అలాంటివి వినిపిస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ అయితే చాలా బాగుంది. H2 చిప్ అనేది ట్రాన్స్పరెన్సీ మోడ్ అయితే బాగా హ్యాండిల్ చేస్తుంది. మన వాయిస్ అనేది రోబోటిక్ గా ఉండదు, చాలా నేచురల్ గా ఉంటుంది. కమింగ్ టు ది మైక్రోఫోన్ క్వాలిటీ, ఈచ్ ఇయర్ బడ్ లో మనకి 3 మైక్రోఫోన్స్ ఉంటాయి. సేమ్ లైక్ ఎయిర్పాడ్స్ ప్రో 2. మనకి ఎయిర్పాడ్స్ ప్రో 2 లో కూడా 3 మైక్రోఫోన్స్ అయితే ఇస్తున్నారు ఈచ్ బడ్ లో. మీరు కనుక ఒక సైలెంట్ రూమ్ లో ఫోన్ మాట్లాడుతుంటే కాల్ క్వాలిటీ అనేది ఇలా వినిపిస్తుంది. అదే కనుక మీరు బైక్ మీద స్పీడ్ గా వెళ్తున్నారు, లేదంటే హెవీ విండ్ లో కాల్ మాట్లాడుతుంటే వాయిస్ అనేది చేంజ్ అవుతుంది. సో మీరు కనుక హెవీ విండ్ లో గానీ, బైక్ మీద గానీ కాల్ మాట్లాడుతుంటే వాయిస్ అనేది ఇలా వినిపిస్తుంది. సో మీకు వాయిస్ ఎలా వినిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ అనే చెప్పుకోవచ్చు. ఈ హోల్ కేస్ వచ్చేసి మనకి 45 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో ఈ డివైస్ ని మీరు రోజుకి 3 అవర్స్ చప్పున యూజ్ చేస్తే మీకు ఒక 1 మంత్ పాటు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. మీరు ఎటువంటి ఛార్జింగ్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇయర్ బడ్స్ విషయానికి వచ్చేసరికి వితౌట్ ANC మీకు 10 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. విత్ ANC ఆన్ 7 to 8 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ అయితే సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ చేశారు. అండ్ ఆల్సో మనకి ఫస్ట్ లో చెప్పినట్టు USB-C పోర్ట్ అండ్ ఆల్సో వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. బ్యాటరీ విషయం ప్రకారంగా ఇట్ హ్యాస్ ఎ గుడ్ బ్యాటరీ లైఫ్. నెక్స్ట్ కమింగ్ టు ది కలర్స్, ఇది వచ్చేసి మనకి బ్లాక్, లైట్ వైట్ కలర్, పర్పుల్ అండ్ ఆరెంజ్ కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇండియాలో మనకి ఇది apple.in లో అవైలబుల్ గా ఉంది అట్ 30,000 రూపీస్. వెరీ ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్. దీంట్లో ఇప్పుడు ప్రోస్ ఏంటో చూద్దాము. H2 చిప్ సెట్ ఇస్ బిగ్ ప్రో. దీంట్లో మనకి మంచి చిప్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారు. బేస్ చాలా బాగుంది, బట్ హైస్ కానీ లోస్ కానీ కొంచెం ట్యూన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి బ్యాటరీ లైఫ్. థర్డ్ వచ్చేసి ఇయర్స్ లో పర్ఫెక్ట్ గా ఉండే TWS కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ డివైస్ టు కన్సిడర్. ఫోర్త్ వచ్చేసి హార్ట్ రేట్ మానిటరింగ్. ఇయర్ బడ్స్ లో మనకి చాలా ఫ్యూ ప్రొడక్ట్స్ ఉన్నాయి విత్ హార్ట్ రేట్ మానిటరింగ్. సో హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే చాలా బాగుంది. లాస్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఇయర్ హుక్. ఇయర్ హుక్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది అండ్ చాలా లైట్ వెయిట్. మీకు ఇయర్ వెనకాల ఉన్నట్టు ఫీలింగ్, ఇచ్చింగ్ ఫీలింగ్ కానీ ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఉండవు. నెక్స్ట్ కాన్స్ విషయానికి వచ్చేసరికి ఇవి కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రైస్ వెరీ ఎక్స్పెన్సివ్, 30,000 రూపాయలు అనమాట ఈ డివైస్ వచ్చేసి. అండ్ ఆల్సో మనకి చాలా ఫీచర్స్ ఎయిర్పాడ్స్ ప్రో 2 తో కంపేర్ చేస్తే చాలా ఫీచర్స్ మిస్ అవుతున్నాయి. కాన్వర్సేషన్ అవేర్నెస్ కానీ, హీరింగ్ ఎయిడ్ సపోర్ట్ కానీ, సేమ్ చిప్ సెట్ యూజ్ చేస్తున్నా కానీ కొన్ని ఫీచర్స్ అయితే మనకి మిస్ అయ్యాయి. థర్డ్ వచ్చేసి ఒకవేళ మీరు యాపిల్ వాచ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, దీంట్లో ఉన్న హార్ట్ రేట్ మానిటరింగ్ వేస్ట్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తుంటే మల్టీ డివైసెస్ కి ఒకేసారి కనెక్ట్ చేయలేము. వన్ డివైస్ ఒక్కసారి కనెక్ట్ చేయగలం. ఎవరికి ఈ డివైస్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందంటే ఎవరైతే స్పోర్ట్స్ ఎక్కువగా ఆడతారో వాళ్ళకి ఫిట్ TWS కావాలనుకుంటే ఈ డివైస్ పర్చేస్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇయర్ లో మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత హెడ్ షేక్ అయినా ఇయర్స్ లో నుంచి అయితే ఇది ఫాలో అవ్వదు. వెరీ గుడ్ ఫిట్ అయితే ఉంటుంది. సో ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.